హలో ఏంది ఇంకా పడుకోనే ఉన్నావు? బారెడు పొద్దెక్కింది, పిల్లని స్కూల్ కాడ వదిలిన ఎట్లా చేయలే ఏమో. ఇట్లా పడుకొని ఉంటే సంసారాలు తెల్లారినట్లే. చెప్పండి అక్క. కృష్ణ నువ్వా? రా 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 లోపల రా. మాకి వాటర్ ట్యాంక్ రాలేదు, పిల్లాడు స్కూల్ కి వెళ్ళాలి, వచ్చాము నీళ్ళు ఇవ్వవా? అయ్యో దానికేం భాగ్యం వే, నీళ్ళే కదా ఇస్తా. ఏమన్నా ఆస్తి అడిగావా ఏమి? అన్నయ్య గారు కూడా నిద్రపోతున్నారు. ఎంత సుఖమో. హాయ్ చింటూ. ఏం పేరు పెట్టారే బాబుకి? హాయ్, ఎంత ముద్దుగున్నాడు. జోహల్ రాజే పేరు. అవునా? బాగున్నాడే, చక్కగా ముద్దుగున్నాడు. బాబుకు టైం అయిపోతుంది, తొందరగా నీళ్ళు ఇచ్చేవా? చిట్టి నాన్న బొంగూరు కొండ లేచినావా? ఈడు కూడా లేచినాడు, నువ్వు మాత్రం ఇంకా లేకపోతే. అక్క, జ్యోతి అక్క, అక్క. లక్కీ నువ్వా? రా లోపలికి. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయాడా? ఏమక్క బావ ఏం చేస్తున్నాడు అక్క? వెళ్ళిపోయాడా డ్యూటీకి? లేదే, ఇంకా పడుకోనే ఉన్నాడు. ఆ బారెడు పొద్దెక్కినా గాని పిల్లోడు చూస్తాడు రెడీ అయి కూర్చున్నాడు. అయ్యో, పిల్లోడు అంటే గుర్తుకొచ్చిందే. పిల్లోని స్కూల్ చక్కెరయే. ఏంటే నువ్వు నోట్లో పెట్టేటట్టున్నావు? గ్లాసు చక్కెరే కదా ఇస్తాయే. అబ్బో, ఎంత అదృష్టవంతుడు బావగారు. చూడు ఎంత బాగా పడుకున్నాడో. ఏదైనా రాసి పెట్టి ఉండాలి. తీసుకో చక్కెర. సరే లేక పోయేస్తానే. సరే. లేస్తావా లేదా? అయ్యో పొయ్యి మీద పాలు పెరిగిపోయిందండి. ఈయన ఎట్లా పోడు? నేనన్నా పోయి ఫ్రెష్ అప్ అయ్యి నేనన్నా వదిలేసి రాను. అమ్మో, స్కూల్ కు టైం అయిపోతుంది. కృష్ణ కృష్ణ, నా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నా ముఖానికి కాఫీ పోయి. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. థ్యాంక్స్. అబ్బో, మా కృష్ణ చేయబడితే కృష్ణాష్టమి కూడా కృష్ణుడు కనపడతలేదు కానీ నాకు మాత్రం. పిల్లాడికి స్కూల్ టైం అవుతుంది, పొద్దెక్కేదాకా పడుకొని ఏందంతే అవతారము వినపడుతుందా నీకు? ఎనుగొట్టు మీద వాన కురిసినట్టుంది. మీకేం చెప్పినా కట అది రీతి రే నరం చూసి వాత పెట్టినవరా. ఏమైనా రాయే ఇపోతే నీ ఫేస్ చూడదు. నాకు లక్కీ తగులుతా ఎక్కడ? నువ్వు నాకు దేవుడు ఇచ్చిన వరమే, నా బంగారమే. పడాయికి బచ్చా కూలకి సచ్చా అని దీనికేం తక్కువ లేదు నీకు. పడా స్కూల్ కి పిల్లలకి టైం అయింది. మెల్లిగి ముఖం మీద లేదట్లు నువ్వు. అందుకే నేను నాకు ఆ దేవుడు అనేవాడు నాకు నిన్ను అంటగట్టినాడే. లక్కీ అంటే నువ్వేనా నాకి? బబ్బా ఏం లక్కో ఏమో స్వామి నువ్వు చేసేది. సాయంత్రం అయితే అప్లోడ్ వస్తాడు, వాడి కోటే కట్టరా స్వామి. బాబా అదేనే లక్కీ అంటే నీకు తెలీదు. పాటు పాటు జల్లి నేను పోయేస్తా, తొందరగా కూర్చో. ఈ ఆడవాళ్ళు ఫస్ట్ అంటే ఒకటే కదా పెద్దలో అది కరెక్ట్ నా పోయి వెళ్ళి రాబోయి. నువ్వు గంటపోతే ఆడే ఉండవు మళ్ళా. ఏంది గంటలు గంటలు కూర్చొని మొబైల్ చూసేది కాదు, బాత్రూమ్ లో కూర్చొని పాటలు పాడేది కాదు బాబు. నాకు అంత సిరిగా లేదు, అంత ఓపిక లేదు. ఆ బాత్రూమ్ లో సెంట్ స్మెల్ భరించేంత ఓపిక కూడా లేదు. పిల్లలకి టైం అవుతుంది, పోయేస్తా. దానికి కాదు నీ పాడు వాడేది. నేను బాత్రూమ్ వెళ్ళిన తర్వాత నువ్వు లోపల డిస్కో డాన్స్ చేస్తుంటావు కదా, నువ్వు ఒకటే చేస్తున్నావు అంటని చెప్పి నేను తోడుగా పాడు పాడుతున్నానే. నీ అమ్మ అర్థం కానీ చేస్తావు కదా నువ్వు. రిమోట్ ఆడబెట్టిపోయింది, ఇది రిమోట్ కానీ లేదు. సరేలే పెట్టినా చూసుకుంటుందాం.